హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనుష. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రేపింగ్ వీడియోస్, ఇంకా స్కిన్ కేర్కి సంబంధించి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను చేస్తాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి ఈ ఫ్రాక్ యొక్క యోక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో నేను మొత్తం లాంగ్ ఫ్రాక్ చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను స్టిచ్ చేసిన లాంగ్ ఫ్రాక్ వీడియోస్ అయితే చాలా నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ నేను చాలానే పోస్ట్ చేసి ఉంచాను. సో మీకు ఒకవేళ మొత్తం టాప్ టు బాటమ్ ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకోవాలని ఉంటే వెళ్ళి మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మిగతా వీడియోస్ అన్నిటిని కూడా మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఓన్లీ యోక్ పార్ట్, ఆ ప్లీటెడ్ డిజైన్ ఎలా ఇట్టాను దాని గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. సో ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ లైనింగ్ పార్ట్ని ముందు కట్ చేసుకోవాలన్నమాట, యోక్ పార్ట్కి. సో లైనింగ్ పార్ట్ వచ్చేసి నేను ఇలాగా 4 మడతల మీద వేసుకున్నాను. 15 ఇంచెస్కి నేను టాప్ పొడవు అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను అనమాట. అంటే యోక్ పార్ట్ పొడవు వచ్చేసి మనకి 15 ఇంచెస్ పెడుతున్నాం అనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ 6 ఇంచెస్ పెడుతున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 6 ఇంచెస్కి కిందకి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది ఏంటని అనుకోకండి, నాది ప్రజెంట్ ఈ డ్రెస్ది వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. సో సేమ్ ఇలాంటి ప్యాటర్న్లో స్టిచ్ చేసిన వేరే వీడియోని నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి 8.5 ఇంచు అక్కడికి మార్కింగ్ చేసుకుని 3 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం తీసుకున్నాను. ఇంకా వేస్ట్ లూజ్ వచ్చేసి మనకి 29 ఇంచెస్. సో 29 ఇంచెస్లో 4th పార్ట్ అంటే మనకి 8.7 or 5 వస్తుంది, అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కోసం అండ్ 3 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ కోసం అనమాట. ఇప్పుడు మనం ఏమైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ డాట్స్ని కలుపుతూ ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచ్ అయితే పైకి నేను ఇలా క్రాస్గా గీసుకుంటున్నాను అనమాట. సో దట్ మనకి ఇక్కడ జారిపోకుండా ఫిట్గా నిలబడుతుంది అనమాట. ఇప్పుడు కార్నర్లో 1 ఇంచ్కి ఈ విధంగా లైన్ అయితే గీసుకొని కర్వ్ స్కేల్ తీసుకుని ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ షేప్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ పార్ట్ అనమాట, అంటే నెక్ మనము ఇది వితౌట్ షోల్డర్ కదా. సో వితౌట్ షోల్డర్ని ఎలా కట్ చేసుకోవాలో, ఎలా మనం కొలుచుకోవాలో చూద్దాము. ఇప్పుడు మనం 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్, అందులో మనం హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలంటే 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్ అనమాట. మళ్ళీ షోల్డర్ దగ్గర ఇక్కడ 3 ఇంచెస్కి మధ్యలో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్కేల్తో ఒకసారి ఇలా కిందికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, ఆర్మ్ హోల్ షేప్ వరకు డ్రా చేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనం డైమండ్ షేప్ నెక్ పెడతాం కదా. సో డైమండ్ షేప్ నెక్కి మనం 4 ఇంచెస్ వరకు అక్కడ షేప్ అనేది ఇస్తాం. అంటే 4 ఇంచెస్ వరకు నేను ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. సో ఇక్కడి నుంచి మనము ఆ డైమండ్ నెక్ షేప్ అనేది ఇస్తామన్నమాట. అది ఎలాగో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఇలా అనమాట. సో ఈ విధంగా మనము షేప్ అయితే ఇచ్చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్లోకి మనము దీన్ని అయితే కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న కర్వ్ ఇచ్చేసుకొని ఇలా ఆర్మ్ హోల్లోకి దీన్ని కలిపేసుకున్నామంటే ఇక్కడ మనకి వితౌట్ షోల్డర్ అనేది రెడీ అయిపోతుంది. సో మిగిలిన పార్ట్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఎక్కడైతే మనం పాయింట్ పెట్టుకున్నామో అక్కడి నుంచి మనకి హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. అర్థమైంది కదా. మిగతాదంతా కూడా మనకి నెక్ పార్ట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకోవాలి. 10 ఇంచెస్ కిందికి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను. 3.5 ఇంచ్ విడ్త్ మార్కింగ్ చేసుకున్నాను. కింద కూడా సేమ్ 3.5 ఇంచ్ ఇలా విడ్త్ మార్కింగ్ చేసేసుకొని 2 ఇంచెస్ ప్రిన్సెస్ కట్ కోసం తీసుకున్నాం కదా, అవి ఇక్కడ యాడ్ చేసేసుకొని పైకి 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని కలుపుతూ మనము షేప్ అనేది డ్రా చేసేసుకోవాలన్నమాట. కర్వ్ స్కేల్ ఉంటే తీసుకుని ఆర్మ్ హోల్ దగ్గరికి ఈ పాయింట్ దగ్గర నుంచి, అంటే ఎఫెక్స్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి ఈ విధంగా షేప్ ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత కింద మనం స్కేల్ని ఈ విధంగా మళ్ళీ రివర్స్ చేసుకొని ఈ షేప్ అయితే ఈ విధంగా నీట్గా డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం చిన్న కర్వ్ ఇచ్చేసి కిందికి ఇలా మార్కింగ్ చేసేసుకొని 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అందులోకి ఈ లైన్ అనేది కలిపేసుకోవాలన్నమాట.
సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రెండు కలిపి ఒకేసారి నేను కట్ చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా రెండు మనం రిమూవ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్ని కూడా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. మనం ఎక్కడైతే హ్యాండ్స్ని స్టార్ట్ చేస్తామో అక్కడ డాట్స్ పెట్టేసుకోవాలన్నమాట. అంటే చిన్నగా టక్స్ ఇచ్చేసుకుంటే మనకి తెలుస్తుంది. సో కట్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీటర్ కంటే కొంచెం తక్కువ, అంటే 80 పాయింట్స్ క్లాత్ని ఈ విధంగా తీసుకున్నాను. పొడవు వచ్చేసి నేను ఎక్కువే పెట్టుకున్నాను, ఎందుకంటే మనం ఫ్రంట్ ప్లీట్స్ ఇవ్వాలి కదా, సో దానికోసం అనమాట. ఒకవేళ మిగిలితే దాన్ని కట్ చేసేసుకుని ఇలాగనమాట. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా వేసుకుని బాబీ పిన్స్తో ఇలా సెక్యూర్ చేసుకున్నాను ఫస్ట్ అయితే, కదలకుండా ఉండడానికి. దాని తర్వాత నేను ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్స్ పెట్టుకుంటూ వెళ్తానమాట. అంటే నేను ప్లీట్ సైజ్ ఎంత పెట్టాలనుకుంటున్నానో అంత సైజ్కి, అంటే నేను 1 ఇంచు ఒక్కొక్క ప్లీట్ వచ్చేసి 1 ఇంచ్ పెడుతున్నాను. సో మీకు ఇక్కడ క్లాత్ జార్జెట్ కాబట్టి కదిలిపోతూ ఉంటుంది. నెమ్మదిగా నేను ఎలా పెడుతున్నానో ఆ విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా 1 ఇంచ్ ఫస్ట్ ప్లీట్ అయితే 1 ఇంచ్, అలాగా మిగిలిన ప్లీట్స్ కూడా అదే సైజులో మనం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ ప్లీట్స్ మనం ముందే ఈ విధంగా పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా మీరు స్టిచ్ చేసినప్పుడు ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటామని అనుకున్నారంటే చాలా గజిబిజ్ అయిపోతుంది అనమాట. అస్సలు సరిగ్గా రావు ప్లీట్స్ అనేవి, నీట్గా కూడా ఉండవు, చాలా తికమకలుగా ఉంటాయి. అందుకే మనం ముందుగానే ఈ విధంగా ప్లీట్స్ని సెట్ చేసేసుకున్నామంటే స్టిచ్చింగ్ అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ ప్లీట్స్ పెట్టేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది క్లాత్ బ్లాక్ కలర్ అవ్వడం వల్ల మీకు ప్లీట్స్ సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా లాస్ట్ ప్లీట్ వరకు నేను వచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఉన్న బాబీ పిన్స్ని తీసుకుని సైడ్స్ ప్లీట్స్ కదలకుండా ఇక్కడ నేను సెక్యూర్ చేసుకుంటానన్న పిన్స్తో సెక్యూర్ చేసేస్తానమాట. సో ఈ విధంగా ఒక్కొక్క ప్లీట్కి కాకుండా నేను 2 ప్లీట్స్ని కలుపుతూ ఇలా పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఎక్కువ బాబీ పిన్స్ ఉంటే మీరు ఎక్కువ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు, ఒక్కొక్క ప్లీట్కి ఒక్కొక్క పిన్ పెట్టచ్చు. సో నాకు కొంచెం అర్థమవుతుంది కాబట్టి నేను 2 ప్లీట్స్కి ఈ విధంగా పెట్టేస్తున్నాను. సో ఈ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను అలాగే పిన్స్ని పెట్టేస్తాను. సో ఇప్పుడు మనం పెట్టిన ప్లీట్స్ అన్నీ ఇలా ముందుగానే సెట్ చేసేసుకున్నాం కదా, ఇటు సైడ్ అటు సైడ్ కూడా. ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలి, అండ్ అలాగే ప్లీట్స్ మీద అన్నిటి మీద కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలన్నమాట. అంటే అన్ని ప్లీట్స్ మీద కాదు, నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే నేను సెంటర్ పార్ట్లో ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను అనమాట. ఇప్పుడు సెంటర్ పార్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఈ విధంగా ఇలా చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనం కిందికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. అప్పుడు ఫ్రంట్ మనకి సెంటర్లో ప్లీట్స్ అనేవి కదలకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యోక్ పార్ట్ కొంచెం వెడల్పుగా ఉంది కదా, సో ఆ సైడ్ ఈ సైడ్ స్టిచ్ వేసి మనం ఫ్రంట్ వదిలేసామంటే సెంటర్లో వదిలేసామంటే సెంటర్లో ప్లీట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో వాటిని డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ముందు మనం సెంటర్లో స్టిచ్ అనేది ఇలా సెంటర్ చూసుకున్న తర్వాత మనం ఇలా మెషిన్కి సెట్ చేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. స్టిచ్ వేస్తున్నప్పుడు కూడా ప్లీట్స్ని మనం సరైన పొజిషన్లో పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. జార్జెట్ క్లాత్ కాబట్టి ఇది అస్తమాను కదులుతూ ఉంటుంది, అండ్ అలాగే ప్లీట్స్ అనేవి నార్మల్గా పెట్టినట్టు ఉండవన్నమాట. అందుకని అన్నిటినీ కూడా సెట్ చేసుకుంటూ ఈ విధంగా సెంటర్లో స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనం సెంటర్లో ప్లీట్స్ని సెట్ చేసేసామనుకోండి, స్టిచ్చింగ్తో, ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనం ఈజీగా ప్లేట్స్ని సెట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు కొంచెం తక్కువ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా మిషన్ మీద టేబుల్ మీద మనం వాటిని సెట్ చేసుకుంటూ వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ ప్లీట్స్ని స్టిచ్ చేసేస్తున్నాను. ఎలాగో సెంటర్లో మనము ఆల్రెడీ స్టిచ్ వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైట్ సైడ్ ప్లీట్స్ని ఇలా నీట్గా పెట్టుకుంటూ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట. మనం ముందుగా పెట్టుకున్న బాబీ పిన్స్ ఉన్నాయి కదా, వాటిని రిమూవ్ చేసుకుంటూ ఒక్కొక్క ప్లీట్ని ఇలా సెట్ చేసుకుంటూ ఈజీగా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ముందుగానే సెట్ చేసుకుంటే మాత్రం. అలా కాకుండా మీరు మిషన్ టేబుల్ పెద్దగానే ఉంటుంది కదా, నేను దాని మీద పెట్టుకుని సెట్ చేసుకుని స్టిచ్ వేసుకుంటాను అంటే మాత్రం తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అంతే అయిపోయిందనమాట. ఇప్పుడు సేమ్ ఈ సైడ్ కూడా, అంటే లెఫ్ట్ సైడ్ కూడా మనం సేమ్ ప్లీట్స్ని అలాగే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని
మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఎలాగో మనం అటు సైడ్ ఇటు సైడ్ ప్లీట్స్ కోసం స్టిచ్చెస్ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం కింద భాగంలోనూ అలాగే పైన నెక్ భాగంలోనూ స్టిచ్ వేసుకున్నామంటే లైనింగ్ ఫ్యాబ్రిక్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అనేది అయిపోతుందన్నమాట. ఇప్పుడు నెక్ దగ్గర నేను స్టిచ్ వేస్తున్నాను అనమాట. నెక్ రౌండ్ అయితే మనకి హార్ట్ షేప్ వచ్చింది కదా, సో అందుకని చెప్పి కొంచెం నెమ్మదిగా స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు కింద భాగంలో కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఈ విధంగా మొత్తం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం ప్రిన్సెస్ కట్ కోసము క్లాత్ని అయితే కట్ చేసుకున్నాం కదా, సో దీనికి ప్రిన్సెస్ కట్ పెట్టడానికి అవ్వదు కాబట్టి 2 ఇంచెస్కి ఒక డాట్ వేసేసుకున్నామంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఖర్చుని కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఖర్చు కట్ చేసేసుకున్న తర్వాత డాట్స్ వేస్తానన్నమాట. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని క్లాత్ని డాట్స్ వచ్చేసి నేను 4 ఇంచెస్ విడ్త్ 4 ఇంచెస్ హైట్ తీసుకుంటాను అనమాట. సో ఇలా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని అక్కడ డాట్స్ వేసేస్తానమాట. ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయడం అవ్వదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ ప్లీటెడ్ డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి కావాలంటే మనం ఓన్లీ లైనింగ్ పార్ట్ని ప్రిన్సెస్ కట్ షేప్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత దాని మీద ప్లీట్స్ పెట్టుకుని కూడా మనం యోక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవచ్చు. బట్ ఇలా డాట్స్ వేయడం కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలా వేసేస్తాను అనమాట. డాట్స్ వేసే ముందు డాట్స్ వేసే ప్లేస్లో ఒకసారి ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. అంటే అక్కడ ప్లీట్స్ మనం ఫోల్డ్ చేసేటప్పుడు మళ్ళీ కదలిపోయి డిస్టర్బ్ అయిపోతాయి కదా, సో అలా అవ్వకుండా ఉండడానికి ఫస్ట్ అయితే మనం డాట్ ఎంత పొడి వేస్తామంటే 4 ఇంచెస్ వరకు వేస్తాం కాబట్టి 4 ఇంచెస్ వరకు ఒక స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకుంటాను. ఈ స్టిచ్ వేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనము డాట్ని స్టిచ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ స్టిచ్ని మళ్ళీ రివర్స్లో కిందకి తీసుకొచ్చేస్తాను అనమాట, ఇక్కడ కట్ చేయకుండా. సో ఇప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని డాట్ వేసేసుకోవడమే. ఈ స్టిచ్ ఎందుకు వేసానంటే ఫ్రంట్ ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి, డాట్ వేసినప్పుడు అవి కదలకుండా ఉండడానికి స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం డాట్ అనేది వేసేసుకోవాలి. ఇలా 4 ఇంచెస్ పైకి ఈ విధంగా క్రాస్గా డాట్ వేసుకొని ఇక్కడ కొంచెం థ్రెడ్ మిగిల్చుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్ మనకి ఫ్యూచర్లో ఊడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలానే డాట్స్ వేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ని ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ని అటాచ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇది వితౌట్ షోల్డర్ కదా, నార్మల్గా అయితే మనం షోల్డర్స్ని అటాచ్ చేసి ఆ తర్వాత హ్యాండ్స్ని అటాచ్ చేసుకుంటాం. బట్ దీనికి అలా కాదు, మనకి యోక్ పార్ట్ అయితే స్టిచ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఎదురెదురుగా పెట్టుకుని ముందు హ్యాండ్స్ని అటాచ్ చేసుకుని బాటమ్ పార్ట్ని తర్వాత మనం అనమాట. సో అంతే, ఫ్రంట్ యోక్ పార్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఈ విధంగానే మీరు కూడా సింపుల్గా స్టిచ్ చేసేసుకోండి. వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను మీరు అడగచ్చు, నేను మీకు ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి నేను బీడ్స్తో కొంచెం చిన్నగా ఇలా డిజైన్ అయితే చేసుకున్నాను అనమాట, కొంచెం యోక్ పార్ట్ని హైలైట్ చేయడానికి. ఫ్రాక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది, నాకు బాగా నచ్చింది. చాలామంది కూడా ఫ్రాక్ చాలా బాగుందని కామెంట్స్ కూడా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.